కాంగ్రెస్ పాలనతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 2వ వార్డు ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి నాయకులుగా కాక సేవకులముగా పనిచేస్తామని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాంపెల్లి వేణా విజయేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చి కౌన్సిలర్గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటారని తెలిపారు. నర్సంపేట ఎన్నికల్లో 2వ వార్డు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓట్లేసి నా సతీమణి కంపెల్లి వేణను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉండి సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తూ నాయకులముగా కాక సేవకులముగా పనిచేస్తామని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేయుటకు పాటుపడతారని హామీ ఇచ్చారు. ఈ అవకాశం కల్పించినందుకు వారికి ఎల్లవేళలా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 2వ వార్డు ముత్తోజుపేట గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలందరికీ ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉంటూ వారి కష్టసుఖాలలో మేము పాల్పంచుకుంటూ గ్రామ అభివృద్ధికి అహర్నిశలు మేము కృషి చేస్తాము అని తెలియజేసుకుంటూ ఈ గ్రామ ప్రజలందరూ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అందరూ యువకులు ప్రతి ఒక్కరికి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు కాంపెల్లి విజయేందర్ రెడ్డి, మా భార్య కాంపెల్లి వీణ. మేము నర్సంపేట మున్సిపాలిటీ 2వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చినందుకు మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్లు కానీ, మన గృహం, మన ఉచిత విద్యుత్ కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, మన 500 రూపాయలకే గ్యాస్ పథకం కానీ, మనం ప్రతి ఒక్కటి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు ఇక ముందు కూడా ఈ వార్డులో మమ్మల్ని అవకాశం కల్పించి మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్క కార్యక్రమం, ఊర్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ కూడా కంప్లీట్గా మా ఒక పదవీ కాలంలో పూర్తి చేసి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి సహకారంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ, మా యొక్క వార్డు ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేము గతంలో కూడా పదవిలో లేకుండా ప్రజలకు ప్రతినిత్యం మంచి కార్యక్రమాల్లో కానీ, చెడు కార్యక్రమాల్లో కానీ అందుబాటులో వండుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీ అధికారంలో